అయితే మీ పరిచయం ఒకసారి బాగుంటుంది, ఎందుకంటే మన ఛానల్లో చూసేటువంటి వాళ్ళకు అలాగే మీ ఛానళ్ళకు కూడా పరిచయం చేసుకోవడానికి మీ ఛానల్ కోసం కూడా ఒకసారి మీ ఛానల్ గురించి కూడా చెప్పుకుంటూ మీ పరిచయం చేసుకోండి. పెట్టడానికి ప్రేరేపణ ఎవరు అని చెప్తే బాగుంటుంది. సంస్థ పెట్టడానికి ప్రేరేపణ ఎవరు అని అంటే మన ఇంట్లో వాళ్ళని కూడా మాట్లాడడం సాధ్యపడింది. ఆ వర్షంలో నేను చెప్పాలి అని అంటే 2018 వరకు అంటే 2018 డిసెంబర్ వరకు కూడా జాబ్ చేసుకుంటున్నాం. ఓకే, ఒకప్పుడు 2015 చెప్పాను కదా, 2015 నుంచి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ 6 నెలల ముందు మాకు తెలియకుండా, అంటే వాళ్ళ ఊర్లో ఉంటారు కదా, మేము ఇక్కడ ఉంటాం కదా, తెలియకుండా చర్చికి తీసుకెళ్ళి ఏదో చిలకరింపు అక్క నేను అనవచ్చు మెల్లమెల్లగా టెస్ట్ మోడి ట్రోల్స్ కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి దంపతులను పరిచయం చేయడానికి, అలాగే ఈ ఛానల్ పెట్టడానికి నాకు పూర్తిగా సహకరించినటువంటి, అలాగే 3-4 వీడియోస్ కూడా చేసి ఇచ్చినటువంటి నరేష్ అన్న గారికి, అలాగే తర్వాత సుధావాదిని గారికి నమస్కరిస్తూ స్వాగతిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే వీడియో చూస్తున్న మీ అందరికి కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే ఇప్పుడు మొదటి ప్రశ్న నేను మీకు అడగాలనుకుంటున్నాను. కొంచెం ఇక్కడ నుంచి కొంచెం క్వశ్చన్స్ డిఫికల్ట్గానే ఉంటుంది. మొదట 3-4 క్వశ్చన్స్ ఈజీగా చెప్పవచ్చు, కానీ తర్వాత రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. అందుకే ముందస్తుగానే చెప్తున్నాను. అయితే ఈ వీడియో కన్నా ముందే అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మాకు తెలియదు. ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తామన్నాం. ఓకే, సో అందుకని ఈ అడిగే ప్రశ్నలకు కానీ చెప్పే జవాబులకు కానీ ఎలాంటి ముందు ప్రిపరేషన్ లేదు కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే సుధా కూడా సిద్ధంగా ఉంది. ఎలాంటి ప్రశ్న అడగొచ్చు, ప్రతిదానికి సమాధానము నాకు నచ్చినట్టు మీకు నచ్చేట్టు చెప్తాను. అయితే మీ పరిచయం ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మన ఛానల్లో చూసేటువంటి వాళ్ళకు అలాగే మీ ఛానళ్ళకు కూడా పరిచయం చేసుకోవడానికి మీ ఛానల్ కోసం కూడా ఒకసారి మీ ఛానల్ గురించి కూడా చెప్పుకుంటూ మీ పరిచయం చేసుకోండి. నమస్కారం అండి. అయితే మోక్షధర్మ ట్రస్ట్ చేసేది ఏంటంటే గర్భాపశీలు, ముఖ్యంగా తెలియక మతం మారుతున్న వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడము, హిందువుల్ని జాగృతం చేయడము. అంటే ఎస్సీ ఎస్టీ కాలనీసే అదేదని కాకుండా ప్రతి ఒక్క ఊర్లో వాడలో మాకు తెలిసినట్టు ఎక్కడ మా కర్మగా అంటే మా బాధ్యతగా మేము భావించి చేస్తున్నాం. సో ఇది మోక్షధర్మ ట్రస్ట్. సర్వసాధారణంగా ఉండేటువంటి క్వశ్చన్స్ కొంచెం అడగొచ్చు కదా. అయితే మీరు ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు, మీకు ఇలా సంస్థ పెట్టడానికి ప్రేరేపణ ఎవరు అని చెప్తే బాగుంటుంది. సంస్థ పెట్టడానికి ప్రేరేపణ ఎవరు అని అంటే కరుణాకర్ సుగుణ. అది రియల్, అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఇది, బట్ కరుణాకర్ సుగుణ. అందుకే నేను కూడా ఒక 10 సెకండ్లు షాక్ అయ్యాను. అయితే సుధా గారిని ఇలా ఈ సంస్థలోకి తీసుకురావడానికి ఆలోచన ఇలా వచ్చింది. అయితే ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ నేను ఒక్కరినే చేస్తున్నప్పుడు సుధాను కూడా కొంచెం కెమెరాకి హెల్ప్గా తీసుకెళ్లేవాడిని. అయితే నాకు అనిపించేది అన్నమాట, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళని కూడా మాట్లాడడం నేర్పిస్తే బాగుంటుంది అని. నేనేం చేశానో తన మాటల్లో ఒకసారి వినండి. అసలు ఫస్ట్ ఏ విధంగా మాట్లాడింది డైరెక్ట్ ఫీల్డ్లో. అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ సుధనే ఇస్తుంది. అయితే ఒకసారి ఎప్పుడు నేను 2 years బిఫోర్ 3 years ముందు కూడా నేను వెళ్ళేదాన్ని. ఏంటి, జస్ట్ తన కెమెరా పట్టుకోవటాలు, తను ఎలా చేస్తే హెల్పింగ్ చేయటాలు, ఓన్లీ ఇంటికి వచ్చిన తర్వాత వాట్సాప్లో షేర్ చేయడాలు, ఇలాంటివి మాత్రమే చేసేదాన్ని. అయితే ఒకరోజు మాకు వెళ్తూ ఉంటే చాలా మంది ఆడవాళ్ళు బైబిల్ పట్టుకొని ఇంటింటి తిరుగుతూ ఉన్నారు. తిరిగేసి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఏంటమ్మా అదని అడిగాం మేము వచ్చేటప్పుడు. అంటే మేము పలానా సంస్థానం, అప్పటికి వాళ్ళకి తెలియదు. ఏం చేస్తున్నారమ్మా అంటే మేము దేవుణ్ణి సువార్త ప్రకటిస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. ఏ దేవుణ్ణి అంటే తీసి బైబిల్ చూపించి ఒక పాంప్లెట్ మా చేతిలో పెట్టారు. ఆ రోజు
పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించి చూడు ఎక్కడో పరాయి దేశీ దేవుణ్ణి వాళ్ళు ఇంటిని తిరిగి చెప్తున్నారు, మన హిందూ ధర్మం గురించి చాలా మందికి తెలియక మతాలు మారుతున్నారు, నువ్వెందుకు చేయొద్దు అని నాకు చెప్పాను. నేను నాకు మాట్లాడడం తెలియదు, నాకు ఇంకోటి ఏంటంటే మన అంత అవగాహన లేదు, ఎలా చెప్పాలో ఏంటో నాకు ఏం తెలియదు అంటే స్కూల్లో టీచింగ్ చేసేదాన్ని కదా పిల్లలకి, ఎలా చెప్పేదాన్ని అంటే వాళ్ళకి బుక్లో ఉండదు కదా, సరే నేను చూసుకుని వాళ్ళకి చెప్పేదాన్ని అని చెప్పారు. అయితే ప్రతిదీ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎక్కడ ఏ టాపిక్ మాట్లాడాలి ప్రతిదీ నాకు ఫస్ట్ వివరించేవాళ్ళు. ఇక్కడ ఇలా మాట్లాడు, ఇక్కడ ఇలా మాట్లాడు, ఏంటంటే నాకు ఏం తెలియదు అప్పటికి. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంకా కొన్ని నాకు సజెషన్స్ ఇస్తానే ఉంటారు, నేను అవే ఫాలో అవుతూ ఉంటాను. అయితే అలా చెప్పి ఒకప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళి నా చేతిలో ఉన్న కెమెరా తీసుకెళ్ళి ఈయన తీసి ఫోను నువ్వు చెప్పేసి అని ఇట్లా పెట్టేశాడు. ఫస్ట్ వీడియో నాది హనుమాన్ చాలీసా గురించి చెప్పాను. అప్పటి నుంచి కొంచెం స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తూ నన్ను వెనకుండి ప్రతిదీ నాకు నడిపిస్తుంది మా ఆయన నరేష్ అభినేత్రి గారు. నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను ఇంతమందిలో అంటే దానికి కారణం గారు ఇద్దరు కూడా ఒకప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పుకున్నారు కదా, ఇప్పుడు క్రిస్టియన్స్గా ఉండి చాలా మంది క్రిస్టియన్ అయిపోయిన తర్వాత హిందూ ధర్మంలోకి తిరిగి రావడానికి ఇష్టపడరు. పైగా స్వయంగా మీరు తిరిగి వచ్చారు, పైగా సోదగారికి మార్చారు, పైగా ఇలా మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మారుస్తున్నారు కదా, ఇట్లా ఇది ఎందుకు ఇలా సాధ్యపడింది? నా వర్షంలో నేను చెప్పాలి అని అంటే 2018 వరకు అంటే 2018 డిసెంబర్ వరకు కూడా జాబ్ చేసుకుంటున్నాం. ఓకే, ఒకప్పుడు 2010 వరకు క్రిస్టియన్, నేను 2010 నుంచి 2015 మధ్యన సెక్యులర్ హిందువుని, 2015 నుంచి కరడుగట్టిన హిందుత్వవాది. ఎందుకంటే చెప్పాను కదా 2015 నుంచి కరడుగట్టిన హిందుత్వవాది. 2015లో జరిగిన మిరాకిల్ ఏంటంటే చెప్పాను కదా, కరుణాకర్ సుగుణ. ఓకే, కరుణాకర్ సుగుణ అప్పుడు 2015లో అన్నగారు ఆ సంస్థ పెట్టడము, తర్వాత 2 సంవత్సరాలు నేను గ్యాప్ తీసుకోవడము, ఫేస్బుక్ రాలేదు 2 సంవత్సరాలు. అవును, 2015 అంటే 16-17 వరకు రాలేదు. 17 డిసెంబర్ ఏమంటారు జూన్ నుంచి 2017 జూన్ నుంచి మళ్ళీ ఫేస్బుక్ లోకి రావడము. ఓకే, దాని తర్వాత 2020లో నాకు ఒక క్వశ్చన్ తలెత్తున్నాను 2019 చివరిలో. ఏంటి ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఒకవేళ క్రైస్తవుడిగా ఉంటే బైబిల్ ట్రైనింగ్ చేశా, బైబిల్లో ఏ వాక్యాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఓకే, మెయిన్ గా ఏంటంటే కొత్త నిబంధన మాత్రం నా 4 పైన ఉంటుంది. మీరు ఏ రిఫరెన్స్ చెప్పినా నేను వేల మీద తీసి ముందర పెట్టేస్తా పక్క. ఓకేనా? సో అలాంటి వాడిని నేను ఒకవేళ క్రైస్తవునిగా ఉంటే ఏం చేసేవాడిని? కలవర సతీష్ను కొట్టేసేవాళ్ళు. ఓకే, కలవర సతీష్ను కొడతానా తర్వాత విషయం పక్కా అయితే పాస్టర్ అయ్యేవాడిని. నంబర్ 1 పాయింట్ కదా, పాస్టర్ ఏం చేసేవాడిని? మళ్ళీ మతం మార్చేవాడిని, ఆత్మల సంపాదన చేసేవాడిని. ఆత్మల సంపాదన 180 కంట్రీస్ నుంచి వస్తున్నాయి అదిగో అన్నట్టు. కేపాల ఎంపిచ్చుడు కాదండి, మీరు చాలా మంది అనుకుంటారు కేపాల ఎంపిచ్చుడు కాదు. అతనికి అసలు ఆ 10% ఏదైతే ఉందో దశమ భాగాన్ని ఇండియాకి తీసుకొచ్చి అలా ప్రామిస్ చేశాడు. అక్కడ బయట దేశంలో ప్రామిస్ చేశాడు ఏమని? చాలా మందికి భారతదేశంలో చాలా నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి, దాన్ని గనక మనం మార్చితే ఏమవుతుంది? మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ లేకుంటే అమెరికన్ గవర్నమెంట్ ఏదో ఒకటిగా ఫామ్ చేసుకోవచ్చు కదా. ఓకే, అవునా? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషుల్ని మార్చేస్తే దేశం పేరు మారుతుంది. ఖచ్చితంగా ఆ మనుషుల్ని మార్చేస్తే దేశం పేరు మారుతుంది. అందుకే మీరు పాకిస్తాన్ వెళ్ళి జై హింద్ అనలేరు, కానీ మా ఇండియాలో ఉండి మాత్రం పాకి జై కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అవును పాకిజా వాళ్ళు జై కొట్టే వాళ్ళు ఉన్నారు కదా పాక్కి. సో ఇక్కడ ఆలోచించండి, వాళ్ళ మతి మారింది కాబట్టి వాడు భరతమాత అని ఒప్పుకోడు. ఏ క్రైస్తవుడైనా ముస్లిం అయినా భరతమాత అని ఒప్పుకోడు. కాబట్టి వాళ్ళు మతాలు మారుస్తున్నారు. సో అక్కడ నేను చేసుంటే నిజంగా 1000 రూపాయలు వచ్చేవి, కానీ ఇక్కడ రూపాయి వచ్చినా చేస్తున్నా, రూపాయి రాకున్నా చేస్తాను, రూపాయి వచ్చినా చేస్తా, రాకపోయినా చేస్తా, చేయడం మాత్రం పక్క. అయితే ఇప్పుడు వదిన గారు చెప్తారా? చెప్పండి. ఇదేనా? అయితే నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మేము మొత్తం మాది మ్యారేజ్ కూడా హిందూ పద్ధతిలోనే అయింది. అయిన తర్వాత చర్చికి మా అత్తగారు హిందూ పద్ధతిలో ఎట్లా అవుతుంది అంటే మీరు క్రిస్టియన్స్ కదా, కానీ మేము హిందూస్ కదా, నేను హిందువుని కదా. ఓకే, అప్పటికి నా క్రిస్టియన్ నుంచి వచ్చేసిండు కదా, మా మ్యారేజ్ టైంకి క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేసిండు, అంటే అన్ని సమానం అనే భావనలో ఉన్నాడు అప్పుడు. అయితే మాది అయింది కూడా టెంపుల్లోనే మ్యారేజ్. అయిపోయిన తర్వాత అయితే ఈయన డ్యూటీకి వెళ్ళినప్పుడు మా అత్తగారు మెల్లమెల్లగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు,
వచ్చి ఇట్లా మా పాప పుట్టిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను. మెల్లమెల్లగా వచ్చి ఇట్లా యేసు నిజమైన దేవుడు ఆయన నమ్ముకోవడం వల్ల మీ ఆయన ఈ స్థితిలో ఉన్నాడు, మీ ఆయనకు ఆరోగ్యం బాగుంది కాబట్టి అంటే జీసస్ నమ్ముకుంటే ఆరోగ్యం, ఇట్లా బాగా మోటివేషన్ చేసింది. ఈయన లేనప్పుడు మెల్లలని చర్చికి తీసుకెళ్లేది. అట్లా ఈయనకు తెలియకుండా నేను బాప్తిసం కూడా తీసుకున్న తర్వాత తెలిసింది ఈయనకు నేను తీసుకున్నా అన్న విషయం. అవునా? అయితే విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడు స్టిక్కర్ తీయలేను, నేను ఎప్పుడు కూడా బొట్టు తీయలేను. చాలా బాప్తిసం తీసుకునేటప్పుడు నీళ్ళలో ముంచేటప్పుడు కూడా నేను తీయలేను. నేను తీయ అని చెప్పేసిన డైరెక్ట్ గా, మీరు రమ్మంటే వస్తున్నాను కానీ నేను ఇది మీకు ఎక్కడ లేదు కదా బైబిల్లో అని అడిగాను. అప్పుడు కూడా వాళ్ళు నాకేం అడ్డు చెప్పలేదు. కానీ చాలా మంది చాలాసార్లు చెప్పారు, నువ్వు తీయు నీకు అది ఉంది కాబట్టి సైతాన్ నీలో ఉంది, అందుకే నీకు ప్రభు ఆశీర్వదిస్తలేరు అని నాకు అలా చాలా సార్లు చెప్పారు. ఒక ఆవిడైతే పాస్టర్ అని ఉంటుంది, ఆ ఏం పేరు పాస్టర్ అమ్మ. అయితే నీకు సైతాన్ ఉంది కానీ నీ సైతాన్ వల్ల నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అన్నది. 15-20 minutes ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నైట్ మొత్తం జ్వరం వచ్చేసింది నాకు. ఆమెలో ఉన్నది నాలోకి వచ్చేసినట్టు అనిపించింది. అయినా నేను స్టిక్కర్ ఎప్పుడు తీయలేను. తర్వాత మా ఆయన చెప్పారు, మనం అంటే నీకు ఇంకొకటి ఏంటంటే నేను ఇష్టపూర్వకంగా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి నేను ఎప్పుడు బైబిల్ చదివేదాన్ని కాదు. చాలాసేపు అందరు గంటలు ప్రార్థన చేసేదారు కానీ నేను చేసేదాన్ని కాదు. అంత 4 years వెళ్ళిన అంతే చర్చికి. 4 years లో కూడా ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడో ఒకసారి ఈయన లేనప్పుడు అట్లా మా అత్తమ్మ తోటి తెలియకుండా వెళ్ళేదాన్ని అనమాట. మా అత్త తీసుకెళ్లేది, అలా వెళ్ళినా. కానీ దాని తర్వాత మా ఆయన చెప్పారు, అది కాదు, ఇది భగవద్గీత చదువు, మన హిందూ ధర్మం అంటే ఏంటి, కరుడగట్టిన హిందుత్వరాలిగా నన్ను తయారు చేసిందంటే ఈయననే. అలాగే కొన్ని గొప్ప గొప్ప ప్రవచనాలు వినేదాన్ని అలా. అయితే ఇప్పుడు ఫస్ట్ మీ అమ్మగారు క్రిస్టియానిటీకి మారింది కదా, అలాగే మిమ్మల్ని కూడా మార్చింది కదా. వాళ్ళు మారారంటే వాళ్ళకు కారణం ఉన్నది, ఏదో మంచిగా అయింది అని మారారు. మారిన తర్వాత మీరు మారేటప్పుడు అంటే మీరు మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చేటప్పుడు అడ్డుకోలేదా? చాలా గొడవలైనాయి, మామూలు గొడవలు కాదు. అందుకే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ కానీ లేదు అని అంటే ఇంకా పాస్టర్లు కూడా నన్ను చాలా వేధించారు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే సైతాన్ పడుతుందను, ఎందుకంటే నన్ను చూసి ఇంకా వేరే వాళ్ళు మారుతారనే ఒక భయం అదైతే ఉంటుంది. అజ్ఞానంతో నమ్ముకునే వాళ్ళు చాలా మంది. బట్ నేను క్వశ్చనింగ్ చేసేవాడిని. సనాతన ధర్మంలో నువ్వు ఎంత క్వశ్చనింగ్ చేస్తే అంత తాత్వికత నీకు వస్తుంది, నీకు తత్వం అనేది బోధపడుతుంది. క్వశ్చనింగ్ అవును. ఎందుకనంటే ఆ క్వశ్చన్ చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే సమాధానము, అది నేను చెప్పలేను ఎందుకంటే ఆ సమాధానం నాకు తెలుసు కాబట్టి. తెలుసు అని ఎందుకు చెప్తున్నానంటే నాకు అనుభవంలో ఉంది. ఇక్కడ సనాతన ధర్మంలో సమాధానమే దొరుకుతుంది, ప్రశ్నలు ఉండవు. సమాధానం ఉన్నదే సనాతన ధర్మం ఇక్కడ మనకు దొరుకుతుంది. కానీ అక్కడ ప్రశ్నల మీద ప్రశ్నలు. సో ఏ ప్రశ్న అడిగినా, ఏ పాస్టర్ దగ్గర అడిగినా మనకు సమాధానం దొరకదు. అయితే మా నాన్నగారిది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మా ఊరు సంగతి తీసుకోండి. నాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అక్కడ పాస్టర్ మాత్రం 70 మంది వచ్చారు. అంటే పాస్టర్ తరపున వాళ్ళు 70 మంది వచ్చారు. నేను ఒకవైపు, నేను నా చుట్టాలందరూ ఒకవైపు, మా అమ్మ మళ్ళీ పాస్టర్ తరపున వాళ్ళు 70 మంది వరకు, వాళ్ళంతా ఒకవైపు. నాకు అప్పటికి మా నాన్న చనిపోయాడనే బాధలు ఉండాలా, లేదు అని అంటే మా నాన్నని ఏ సంస్కారంలో చేస్తారన్న ఒక బాధలు ఉండాలా, ఏ బాధలు ఉండాలి? అప్పుడు నేను చనిపోయిన బాధలు ఉండాలి, చనిపోయిన బాధలు నేనున్నా. అక్కడ ఇంకోటి, మా అమ్మ ఏంటంటే నా చివరి కోరిక ఇదే అంటారు. అవునా? కూడా అంటే కాదు, నాకు ఒక డౌట్. అలాగే లేదు ఫస్ట్ మా అమ్మ కూడా ఏంటంటే మా నాన్న శవాన్ని పట్టుకొని ఏడుస్తూ, నేను ఇవ్వను, హిందూ సాంప్రదాయం ప్రకారం నేను ఇవ్వను అని చెప్పేసి అందరు చుట్టాలు ముందరంటే సగం మంది కంటే ఎక్కువ చుట్టాలు వెళ్ళిపోయారు. అసలు మాక్సిమం 75% చుట్టాలు మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇంకా అర్థమైంది. నా డౌట్ ఏంటంటే, మీ నాన్నగారు క్రిస్టియానిటీకి మారారా? లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే, మాకు తెలియకుండా మా మామయ్య చివరి క్షణాలు ఉంటాయి కదా, అంటే మా మామయ్య హాస్పిటల్లోనే తక్కువ అంటే 6 నెలలు ఉన్నారండి. 6 నెలల ముందు మాకు తెలియకుండా, అంటే వాళ్ళు ఊర్లో ఉంటారు కదా, మేము ఇక్కడ ఉంటాం కదా, తెలియకుండా చర్చికి తీసుకెళ్లి ఏదో చిలకరింపు బాప్తిసం అంట, నీళ్ళలో ఉండడానికి ఆయనకి హెల్త్ సపోర్ట్ చేయదు. ఇంతకు ముందు నిండా ముంచేటోళ్ళు. ఇప్పుడు ఆయనకి హెల్త్ సపోర్ట్ చేయదు కదా, కాబట్టి ఏం చేశారంటే నీళ్ళ చిలకరించి బాప్తిజం ఇప్పించారు. ఇంకోటి ఏంటంటే, మా మామయ్యకి క్రిస్టియన్స్ అంటే పడదు, పాస్టర్ని కొట్టడానికి వెళ్ళాడు. ఆ విషయం కూడా చాలా మందికి మా ఊర్లో తెలుసు, మా చుట్టాలు కూడా అందరికీ తెలుసు. మా అత్తమ్మ చర్చికి వెళ్తుందని, ఏ చర్చికి అయితే వెళ్ళదు ఆ చర్చి పాస్టర్ని కొట్టడానికి వెళ్ళాడు మా మామయ్య. ఎప్పుడు బ్రహ్మంగారు పాటలు పెట్టుకుని వినేవాడు. హనుమాన్ టెంపుల్ లో భజనకి వెళ్ళేవాడు మా మామయ్య, తబలా కొడతారు కదా, అది కొట్టేవాడు, నాన్ స్టాప్ గా వెళ్ళేవాడు. అయితే నాకు ఒక మాట చెప్పాడు, చివరి మూమెంట్ లో మాత్రం మా నాన్నకు అసలు మా నాన్న బాగలేడు. ఒకవైపు చనిపోయి, అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి, అలాని కాదు, ఇప్పుడు బాగలేని వాడి దగ్గరికి వెళ్ళి, నాన్నని చావు ఎట్లా చేయమంటావు అని అడగమంటావా?
అది ఘోరం కదా. చనిపోయే మా నాన్నకి చావు అనే విషయాన్ని నేను ఒక విషయం చెప్పాను, నాన్న నిన్నంత వరకు నీకేం కానివ్వను అని ఒకటి చెప్పా. ఇంకోటి, మా నాన్న చనిపోయిన 3 రోజులకే వాళ్ళ అక్కయ్య చనిపోయింది, ఆ విషయం కూడా మా నాన్నకి చెప్పలేదు. ఎందుకు? చనిపోయే వ్యక్తి ప్రశాంతంగా చనిపోని, అంతేగాని చనిపోయే వ్యక్తికి తీసుకెళ్ళి నిన్ను ఇప్పుడు మన సనాతన ధర్మం అన్నిటికీ ఒప్పుకుంటుంది, అవునా? ఒప్పుకుంటుంది. కర్మ ప్రకారం ఇప్పుడు ఎవరో షిప్లో ప్రయాణం చేస్తున్నారు, షిప్ మునిగిపోయింది, ఏమైంది? ఇప్పుడు తీసుకొచ్చి దాన సంస్కారాలు చేస్తామా? చేయలేం కదా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అక్కడ నేను ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నాను, మా చుట్టాలందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు, మా అమ్మనేమో శవాన్ని పట్టుకుంది, మా నాన్న శవాన్ని. అప్పుడు నేనేం చేయాలి? మీ కర్మ అని వదిలేయాలా లేదా? అంతే, వదిలేసా. కానీ చావు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఎవరిని రానియలేదు, వస్తే చంపేస్తా అని చెప్పా. ఓకే, సింపుల్ లాజిక్. 3 సార్లు బాప్తిస్మం పొందారనే 2 సార్లు మాట వినిపించింది, నాకు తెలుసు. చెప్పండి మీరు దానికి. ఒకటి పెంతెకోస్తు సంఘంలో లేదు, 3 సార్లు బాప్తిస్మం తీసుకోవడానికి, 2 సార్లు తీసుకోవడానికి, ఇలా తీసుకోవడానికి కారణం ఏంటి? అలాగే ఇంత అమాయకంగా మీరు అప్పుడు ఎందుకు ప్రవర్తించారు? అలా తెలివి మళ్ళీ అంటే ఇంత తెలివి ఎట్లా వచ్చింది? ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పెంతెకోస్తు సంఘంలో బాప్తిస్మం తీసుకున్నాను. ఓకే, అప్పుడు ఐ వాజ్ టాక్డ్ విత్ మై హోలీ స్పిరిట్. అంటే నేను హోలీ స్పిరిట్ తో మాట్లాడేవాడిని అన్నమాట, పరిశుద్ధాత్మతో. మాట్లాడేవా పక్క? ఎందుకంటే నేను అనవచ్చు అనకూడదు, కానీ దేవునితో మనం మాట్లాడితే భక్తి అంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ 2000 సంవత్సరాలు ఏతుందో ఇది పరిశుద్ధాత్మని కాలం అంటారు అనమాట. పెంతెకోస్తు సంఘం వారి తరపున ఏంటంటే ఈ 2000 సంవత్సరాలు నడిచేటివి పరిశుద్ధాత్మని యొక్క కాలం అన్నమాట ఇది. అంటే ఇప్పుడు ప్రేమ తప్ప ఇంకేం ఉండదు, ప్రేమ తప్ప ఇంకేం ఉండదు. ప్రేమ చూపిస్తా ఉంటారు వచ్చిన విశ్వాసాల పైన. వాతావరణం కూల్ చేసేసారు ఒక్క చెలోక్తో వదిలి. అదే అప్పట్లో ఏంటంటే దీన్ని బ్రేక్ చేసింది ఎవరంటే క్రీస్తు సంఘం వాళ్ళు బ్రేక్ చేశారు. నువ్వు మాట్లాడుతున్నది నీతోనే, హోలీ స్పిరిట్ కాదు అని చెప్పేసి ఎట్లా శంకర్ దాదా ఎంబీబీఎస్, సారీ శంకర్ దాదా జిందాబాద్, గాంధీతో మాట్లాడుతుంటాడు కదా, గాంధీతో మాట్లాడుతుంటాడు కదా. సో అది చదవడం వల్ల గాంధీ ఎట్లా కనిపిస్తాడు, మేము ఇదే లీనమైపోవడం వల్ల, మెయిన్గా ఏంటంటే కొత్త నిబంధనలు నేను లీనమైపోవడం వల్ల, సో హోలీ స్పిరిట్ తో నాతో మాట్లాడేవాడు. నేను ఎక్కడెక్కడైతే గోల్డ్ కట్ చేసి నేను వేస్తానో 2వ రాకడలో అక్కడక్కడ విపరీతమైన వాటర్ వచ్చేస్తాయని చెప్పి నాకు చెప్పాడు. సో అదే పరిశుద్ధాత్ముడు నాకు బాసరు కూడా పంపించాడు, ఎందుకు గంగ దగ్గరికి వెళ్ళి నువ్వు గోల్డ్ పడేసి రా అని చెప్పి. సో ఆ గంగ దగ్గరికి వెళ్ళి, మా గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గోల్డ్ కడిగేసుకొని అక్కడొకటి పడేసుకుంటూ వెళ్ళిపోయేవాడు అనమాట. అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారి మీద కూడా ఇంకో గోరు కట్ చేసుకొని అక్కడ పడేసి వచ్చేవాడిని. ఎందుకంటే నాతో ఎవరు మాట్లాడింది? ఎవరు? పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్ముడు ఒక పరిశుద్ధ దయ్యం అయితే ఒకసారి దయ్యం నాకు తెలియదు కదా. అదే పరిశుద్ధాత్ముడు ఒక చర్చిలో ఒక అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పాడు. అప్పుడు నాకు చెట్టు మాట్లాడేది, ఒక గోదావరికి నదికి నాకు బాసరికి మధ్యలో ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు నాతో మాట్లాడేది అన్నమాట. సో ఒకసారి పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, మెల్లమెల్లగా టెస్ట్ మనీ ట్రోల్స్ టెస్ట్ మనీకి తీసుకోతున్నాను. టెస్ట్ మనీ కాదు, యాక్చువల్గా ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, ఒకసారి ఈ అమ్మాయి చర్చిలో ఉంటుంది, ఒకసారి బాసరికి తీసుకెళ్ళానంటే, ఆ బాసరికి తీసుకెళ్ళడమే కాకుండా అమ్మాయికి చెట్టుకి కూడా పరిచయం చేశాను. అమ్మాయి ఏంటి చెట్టు దగ్గర ఎందుకు ఆపామని చెప్పింది, చెట్టుకి ఇంట్రడ్యూస్ చేశాను, వాళ్ళిద్దరు కలుసుకున్నారు కూడా. చెట్టుకు మనిషికి కలిపింది, అదే సారీ అమ్మాయిని కలిపినరా, అదే చెట్టుకి చెప్పా, ఇదిగో ఈ అమ్మాయి పేరు ఇది అని చెప్పి. పేరు చెప్తారా? పేరు చెప్పడం కుదరదు ఇప్పుడు, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది అందుకని. మీకు పెళ్ళి అయిందనా? పక్కన లేదు, అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది. సో హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు అంత విశ్వాసం నుంచి మళ్ళీ ఇలా తిరిగి రావాలనిపించింది. ఇంకో విషయం తెలుసా, ఇంకో విషయం చెప్తా. నాకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు తెలుసా, నా గుండె కొట్టుకోదు నాకు అప్పుడు. నేను గుండె కొట్టుకోకుండా బతికేవాడిని, నాకు కొట్టుకుంటలేదు. పరిశుద్ధాత్ముడు కూడా చెప్పాను నాకు, నీ గుండె కొట్టుకోదు, నువ్వు కొట్టుకోకుండా బతుకుతున్నావు అని చెప్పేసి. నా గుండె అప్పుడు నాకు కొట్టుకోలేదు. అప్పుడు నాకు క్రైస్తవులు ఎవరన్నా ఉంటే ఇది నా సాక్ష్యం, నేను గుండె కొట్టుకోకుండా నన్ను పరిశుద్ధాత్ముడు బతికించేసాడు. ఎందుకంటే ఎంతకాలం అంటే దగ్గర ఒక 2000
9, 10 ఆ 2 సంవత్సరాలు మాత్రము పరిశుద్ధాత్ముడు మాత్రం నా గుండె కొట్టుకోకుండా నన్ను బతికించేసాడు. మళ్ళా స్టార్ట్ చేసాడు అంటే అది ఇంజన్ అది రీస్టార్ట్ నాకు తెలియదు ఎట్లయిందో కానీ కీ పెట్టి స్టార్ట్ చేసినది. అప్పుడు నాకు ఆ పరిశుద్ధాత్మ ఎందుకంటే నాకు చెప్పేవాడు. అంటే 2010లో యాక్చువల్గా ఎట్లా అంటే పరిశుద్ధాత్ముడు చెప్పాడు కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఆ గుండె కొట్టుకుంటుందా కొట్టుకోదా అనే విషయం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మై పాయింట్. అర్థమైంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? నాకు పరిశుద్ధాత్మ చెప్పేశాడు నీ గుండె కొట్టుకోకుండా నువ్వు బతుకుతున్నావు అని చెప్పి. ఓకే. సో అలాంటి పరిశుద్ధాత్మను మాట్లాడుతున్న నన్ను క్రీస్తు సంఘం 2010లో క్రీస్తు సంఘం అంటే వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తు సంఘం అని ఒకటి ఉంటది. ఓకే. కేవలము యేసుని అపోస్తులుడైన పౌలు నమ్ముకుని ఆయన్ని నమ్ముకున్నాడు. మనం ఏం చేయాలి? పౌలు చెప్పినట్టు మనం వినాలి. మనం వినాలంటే పౌలు చెప్పినట్టు క్రీస్తు సంఘం మాత్రమే వింటుంది. సో క్రీస్తు సంఘంలో ఉండే పాస్టర్ చెప్పినట్టు విశ్వాసులు వినాలి. వినుట వలన నీకు విశ్వాసము కలుగును. పరిశుద్ధాత్మ కేకలేయడము ఇవన్నీ దయ్యపు లక్షణాలు అనగానే అంటే నాకు ఇన్ని రోజులు పట్టిన దయ్యమా? అయ్యి బాబాయ్ ముందు ఈ దయ్యం తీసేయాలని అంటే గో టు కాకినాడ వెళ్ళి ఫస్ట్ క్రీస్తు సంఘంలో తొట్టి బాప్తిసం ఇంగ్లీష్ వాడి చేతులు తీసుకున్నా. సో అప్పుడు ఇంగ్లీష్ వాడి చేతిలో ఇంగ్లీష్ వాడు అంటే అమెరికన్స్ వచ్చారనమాట. అప్పుడు అమెరికన్స్ బయట దేశం నుంచి వచ్చి నాకు అప్పుడు క్రీస్తు సంఘంలో ఇచ్చి ఇట్లా తీయగానే అమ్మయ్య ఆ నీటిలోనే వదిలిపోయింది అనుకున్నా. ఆ నీళ్ళలోనే వదిలిపోయింది ఇంక అది. అయితే అక్కడ మిరాకిల్ ఏంటంటే నీళ్ళు నా తర్వాత ఇంకొకరికి అదే నీళ్ళు ఇస్తున్నారు. నేను అన్నాను నా లోపల నుంచి ఒకటి బయటకు వెళ్ళిపోయింది, అది ఇంకొకటి పట్టుకొని మళ్ళీ బయటకు లేస్తుంది కాబట్టి మొత్తం నీళ్ళు మొత్తం కంప్లీట్ గా క్లీన్ చేయండి అని చెప్పి ఆ నీళ్ళు మొత్తం తీసేయించి మళ్ళీ ఫ్రెష్ గా నీళ్ళు పట్టించి అంటే ఆ హోలీ స్పిరిట్ ని ఎక్కడ చేశానంటే ఒక మురికాలలోకి పంపించేసాను. వేసుకుంటే శక్తివంతులు ఉన్నారు మీరు. ఓకే. సో ఆ విధంగా రెండోసారి తొట్టి బాప్తిస్మం అయిపోయింది. అక్కడ ఏంటంటే అమ్మాయిలు ఒకసారి ఎవరికో ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక చర్చ్ పాస్టర్ క్రీస్తు సంఘంలో నన్ను రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ ఇంకో పాస్టర్ కలిసి ఇద్దరు గుద్దుకున్నారు, కొట్టుకున్నారు కానుకల కోసం. నాకు అప్పుడు తేడా అక్కడ నుంచి కనిపించింది ఇదేదో ఉంది అని తేడా. సో ఆ విధంగా మెల్లిమెల్లిగా ఇది కాదనుకుని ఇంకొకసారి బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ వచ్చి అవి రెండు తప్పు, ప్రకటన గ్రంథంలో ఈ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ లిమిటెడ్ సీట్స్ లో నీకు కావాలి అని అంటే నువ్వు మా బాప్టిస్ట్ చర్చ్ నుంచి సీట్లు పైన తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూర్చుంటే ఎవరి పక్కన ఎవరు కూర్చుంటారో నాకు తెలీదు. బట్ ఒక పక్కన 12 మంది యూదా గోత్ర వాళ్ళు కూర్చుంటారు, ఇంకో పక్కన యేసుకు సంబంధించిన 12 మంది శిష్యులు కూర్చుంటారు. దాని ముందర అందరూ దేవదూతల వల్ల కూర్చొని పరిశుద్ధుడు 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 అనుకుంటూ చూశారంటాను. వాళ్ళు చెప్తున్నారు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కదా, ఆ లిమిటెడ్ సీట్స్ లో నువ్వు రావాలంటే మా బాప్టిస్ట్ చర్చ్ నువ్వు బాప్టిస్ట్ తీసుకోవాలని నాకు చెప్పారన్నమాట. సో అందుకని ఇదంతా ఏదో తేడాగా ఉందని చెప్పి ఇదంతా మనకి ఎందుకు అని అప్పటి నుంచి ప్రసాదాలు తినడం స్టార్ట్ చేసే, అప్పటి నుంచి మెల్లిగా అటు చర్చికి వెళ్ళేవాడిని, ఇటు ముస్లిమ్స్ ఫ్రెండ్షిప్ పట్టేవాడిని, అన్ని తిరగడం స్టార్ట్ చేసే. అంటే సెక్యులర్ గా 2010 నుంచి సెక్యులర్ గా. ఓకే. అప్పుడు సుధా గారు ఎలా ఫీల్ అయ్యేవారు? వారు కూడా వెళ్ళేవారట మీకు? అవును, 2012 నుంచి. ఓకే, 2012 నుంచి. మా పాప పుట్టిన 6-7 months తర్వాత, అంత తక్కువ 1 year. అప్పటికంటే ముందు పరిచయమే, కానీ హిందువును కదా. నాకు మ్యారేజ్ అయిన 1 year లోనే పాప. ఓకే. అప్పుడు నేను హిందువుగానే పూజ అన్ని చేసేదాన్ని పాప పుట్టక ముందు కూడా. పాప పుట్టి ఎప్పుడైతే చాలా పెద్ద మనకు తెలియదు కదా అప్పుడు, సెక్యులర్స్ అని చెప్పాం, సెక్యులర్స్ అని చెప్పాం కదా అప్పుడు. ఓకే, అది సరే. ఇప్పుడు మీకు మంచి బైబిల్ నాలెడ్జ్ ఉంది, మీరు నాకు చెప్పినటువంటి విషయం ప్రకారంగా అయితే కొత్త నిబంధన మీద ఏదో అంటారు కదా, దాని మీద ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అని అన్నారు, నాకు తెలుసు. ఒకవేళ మీరు చర్చ్ పాస్టర్ అయి ఉంటే ఇప్పుడు మనకు అంటే మీకు వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ తప్పించుకునే వాళ్ళు కదా, డబ్బులు కూడా వచ్చేవి కదా, ఎవాంజలిస్ట్ కూడా అయ్యేవారు కదా, మీరిద్దరు కూడా సాక్ష్యాలు చెప్తూ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉండేది కదా, ఆ వైపుకు ఎందుకు వెళ్ళలేదు? కాదు, నాకు డౌట్ ఏంటంటే ప్రత్యేకంగా మళ్ళీ మనసు మార్చుకొని, అంటే ఆ మతంలోకి వెళ్తే మనసు మార్చుకుంటారు అని అర్థం అంటుంటారు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ మనసు మార్చుకుని హిందూ ధర్మంలోకి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? అవి ఎప్పుడైనా వెళ్ళాలి అని అనిపించలేదా? అయితే ఇక్కడ ఏంటంటే
నిజం చెప్పాలి అని అంటే ఇది మళ్ళీ చాలా మంది క్రైస్తవులకు చెప్తున్నాను, నన్ను ఒక మాదిరిగా తీసుకుంటారా, యేసుని మాదిరిగా తీసుకుంటారా తీసుకోండి. ఒకవేళ నేను కనుక క్రైస్తవునిగా ఉండుంటే 180 కంట్రీస్లో ఖచ్చితంగా ప్రీచ్ చేసేవాడిని. అది నా గోల్ ఉండేది. కానీ ఖచ్చితంగా అయ్యేది కూడా. 180 కంట్రీస్ ఖచ్చితంగా అయ్యేది, 100% అయ్యేది. ఎందుకనంటే ఈవెన్ నేను అంతో ఎంతో కాస్తో కోస్తో నేను ఇంగ్లీష్లో నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ బైబుల్. ఓకే, ఒకప్పుడు ఇంగ్లీష్లో బైబిల్ చదివేవాడిని, ఇంగ్లీష్లో దాంతోపాటు తెలుగులో కూడా దగ్గర పెట్టుకొని రెండు కంపేర్ చేసుకుంటూ దాంట్లో ఎలాగా ఉంది దీంట్లో ఎలాగా ఉంది అని మొత్తం నేను ఇంగ్లీష్లో కూడా చదివేవాడిని. కాబట్టి నాకు ఒక టెన్సెస్ కానీ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అట్లా కొంచెం నేర్చుకోవడానికి నాకు ఉపయోగపడింది అప్పుడు బైబిల్. అదే గనక నేను దాంట్లో ఉంటే ఖచ్చితంగా నేను ఎవరికొకరికి పోటీ అనే కాదు, మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద ఉన్నతాధికారులతో చాలా మంది ఈపాటికి మతం మారేవాళ్ళు. ఒక విధంగా చూసుకున్నట్టయితే నేను హిందుత్వంలోకి రావడం వల్ల ఇక్కడ ఫుల్ స్టాప్ చాలా కామా కూడా కాదుగా చాలా మంది మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇంకోటి, మీరు బ్యాక్ రావడానికి కారణం ఏంటి? రైట్, అవును, బ్యాక్ రావడానికి కారణం రావడానికి కారణం ఏంటి? పైగా వెళ్తున్నటువంటి సోదాగారిని మళ్ళీ తీసుకురావడానికి కారణం ఏంటి? ఒకటి, అక్కడ నాకు ఏది కూడా సైంటిఫిక్గా అనిపించలేదు, లాజిక్గా అనిపించలేదు. సనాతన ధర్మంలో ఏ తీసుకున్నా నాకు లాజికల్గా అనిపించింది. అప్పుడు 2011-12లో ఒక అబ్బాయి తగిలాడు అనమాట. ఏది ఈకో గణేష్ అని ఒక ఐడి ఉంటుంది ఫేస్బుక్, ఈకో గణేష్. అతని పేరు మన వేదవ్యాస్. ఈకో గణేష్ వేదవ్యాస్, అతని పేరు సొంత పేరు వేదవ్యాస్, ఐడి పేరు ఈకో గణేష్. నాకు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి 17 సంవత్సరాలు. అతను పెట్టిన హిందూ ధర్మం పైన ఇదంతా నాకు కరెక్ట్ కాదనిపించి ఫేస్బుక్ లో హిందూ అని సెర్చ్ చేస్తే వచ్చిన ఐడి ఈకో గణేష్. సో దాంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా ఉంది. అమ్మవారి గురించి కానీ సైంటిఫిక్, వినాయకుడి గురించి కానీ సైంటిఫిక్, వినాయక చవితి కానీ సైంటిఫిక్. ఒకవేళ మహాభారత యుద్ధం జరిగింది కదా, దానిలో అణ్వస్త్రాలు ఏ విధంగా సంధించారు, సైంటిఫిక్. అంటే ఫిజిక్స్ ని కూడా తీసుకొచ్చి ప్రతిదీ కూడా, మామిడి తోరణాలు ఎందుకు కడతారు, పసుపు ఎందుకు, ఈ బంతి పువ్వులు ఎందుకు, ఈ కొబ్బరి ముక్క తినడం ఎందుకు, ఈ గుడికి నడక ఎందుకు, ప్రతిదీ కూడా లాజికల్ గా ఉంది, సైంటిఫిక్ గా ఉంది. బట్ అక్కడ వెళ్తేనేమో నీకు సాతాను ఉంది అంటున్నారుగా. చర్చిలో అడిగితే ఏమంటున్నారు, నీ పైన సాతాను ఉంది అంటున్నారు. మరి ఇక్కడ నాకు ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది కదా. ఇంకో విషయం చెప్పండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ని మించింది ఇంకేముండదు ప్రపంచంలో. దాన్ని ఎవరు కొనలేరు కూడా. నాకు ఇక్కడ అది దొరికింది. సనాతన ధర్మంలో ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు మరణిస్తున్నాం అనే దానికి క్లారిటీ దొరికింది. బాగా వినండి, ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు మరణిస్తున్నాం అనే దానికి క్లారిటీ దొరికింది. అది బైబిల్ ప్రకారంగా తీసుకోండి. పోతే నరకానికి పోతావు, లేదంటే పరలోకం వెళ్తావు. ఒక నిమిషం, వదిన గారికి సరే సుధా గారికి అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడింది సరే, సుధా గారికి అడుగుతున్నాను. ఇప్పుడు మనల్ని మార్చుకున్నాడు కదా, హిందూ ధర్మంలోకి వచ్చాడు కదా, అప్పుడు పాస్టర్లు ఎవరైనా బెదిరింపులు ఇట్లాంటివి ఏం చేయలేదా మీకు? బెదిరింపులు అయితే ఎక్కువ ఏం రాలేదు, కానీ మేము చేసింది తప్పు అని చెప్పారు. మేమైతే ఏదైతే తిరిగి హిందుత్వంలోకి వచ్చామో, హిందుత్వంలోకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఊరుకోక మళ్ళీ మీరు ప్రచారం చేయడం ఏంది, అదేంది ఇదేంది అని చాలా మంది అడిగారు. అయితే నేను అడిగారు, అంటే బెదిరించడం అంటే అదే వాళ్ళ వేలో కూర్చొని కూర్చోబెట్టి మీరు చేసింది చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదు, దాన్నే బెదిరించడం. అయితే మేము భయపడం కదా. ఫస్ట్ బైబిల్ ప్రకారం రిఫరెన్స్ లాగా తీసుకొని మీరు 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 మీ వంశం మొత్తం శాపానికి గురవుతుంది, మీ పిల్లల తరం బాగుండదు అట్లా అంటే భయం పెట్టించేశారు. మనం భయపడడానికి ఏమన్నా అజ్ఞానులమా? దేవుడు ఇచ్చింది అంత ఇంత కొంచెం జ్ఞానం అయితే ఉంది, విచక్షణ అయితే కోల్పోలేదు కదా. మనము దాన్ని బట్టి ఆలోచించి ఇప్పటికీ ఎప్పుడైనా కలిస్తే వాళ్ళు అంటే మ్యాక్సిమం అయితే కొంచెం తలదించుకొని వెళ్తారు, కొందరు మాట్లాడతారు, బాగున్నారా అని మాట్లాడతారు. కానీ చాలా మంది చెప్పారు మీరు చేస్తుంది తప్పు, మీరు నరకానికి పోతారు, మీరు దేవుడి శాపానికి గురవుతున్నారు, అందుకే మీకు ఇంత తక్కువ రావడానికి కారణం ఏంటంటే అదే, ఇప్పటికైనా రండి, ఇట్లా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పటికి నాకు ఒక ఆఫర్ ఉంది. ఆవిడ ఏం చెప్తుంది తెలుసా, నరేష్ చర్చిలో ఏమంటారంటే, నేనే నెలకి 5,000 రూపాయలు దశమ భాగము ప్లస్ పంటకి ఒక 3 లక్షల రూపాయలు ఇస్తా. 3 లక్షల రూపాయలు చర్చికి దశమ భాగం అంటే 30,000 ప్లస్ ఈ 5,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎన్ని అవుతున్నాయి? 50, 60, 70, 80. ఇలాంటి వాళ్ళని ఇంకో 10 మందిని ఇస్తా. ఓకే, అంటే ఫర్ మంత్ నీకు ఎంత వస్తాయి? ఆఫర్ ఉన్నది కదా, నువ్వు వచ్చేసి నువ్వు ఎక్కడ కూడా వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. మా 10 మందికి వాక్యం చెప్పంటారు వాళ్ళు ఇప్పటికి స్టిల్ ఇప్పటికి. ఓకే, అర్థం చేసుకోండి. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు
మనిషికి ఇచ్చాము అనుకోరు, దేవునికి ఇచ్చాము, దేవుని సేవ కోసం ఇస్తున్నాం అని అనుకుంటారు. మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాడికి డబ్బులు వస్తున్నాయి కదా అని అనుకుంటారు. అది చిన్న మైండ్. సో అలాంటి వాళ్ళకు నేను దూరంగా ఉంటా ఫస్ట్. అంటే నా వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళ వల్ల నాకేం ఇబ్బంది లేదు. నా వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు చిన్నగా ఆలోచించినప్పుడు చిన్నగానే చిన్నగానే ఉంటారు అలా. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. ఇలాంటి ఆఫర్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇంత మంచి ఆఫర్లు ఉన్నప్పటికి కూడా మీరు ఇలా బాధపడడానికి కారణం ఒకటి ఇది మంచిగా చెప్పండి. అంటే శేఖర్, నేను నీకు అడుగుతున్నా ఇప్పుడు క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు నేను శేఖర్ అడుగుతున్నా క్వశ్చన్, సరిగ్గా వినండి. నేను ఎప్పుడైనా డబ్బులు నా దగ్గర లేవు అని నీకు ఎప్పుడైనా సమాధానం వచ్చిందా? రాలేదు. చాలాసార్లు ఇప్పుడు ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం, నా గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ కూడా నాది బ్లాక్ అయింది. చాలా మంది తెలుసు, చాలా మంది నాకు మెసేజ్ కూడా పెట్టారు మీది బ్లాక్ అయిందని చెప్పి. ఇప్పుడు మళ్ళీ పనిచేస్తుంది, అది వేరే విషయం. అప్పుడు కూడా నేను సాధారణంగా ఉన్నా. ఏ రోజైనా కానీ డబ్బు నా దగ్గర ఉంది లేదు అని ఎప్పుడైనా బాధపడ్డానా నీ ముందర? లేదు, నాకు తెలిసి అయితే బాధ లేదు. చెప్పండి. ఇంకో విషయం, తిండికి లోటుకి ఎప్పుడన్నా ఉన్నానా? వచ్చిన వాళ్ళకు కూడా పెడతారు. ఇంకోసారి చెప్పది. వచ్చిన వాళ్ళకు కూడా పెడతారు. అది ఎవరిది? హిందువులది. కాబట్టి హిందువులకే పెట్టేస్తున్నాం. అదే హిందువులు నన్ను ఉంచుతున్నారు. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత అంటే ఇక్కడ డబ్బు సంపాదన అంటే డబ్బుకి అనే అంకెకు ఎక్కడైనా కానీ ఫుల్ స్టాప్ ఉంటుందా? అంకెకు ఫుల్ స్టాప్ ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే నోట్ల కట్టలు ఎంచుకునే ఆడేం చేస్తాడు, నోట్ల కట్టలు ఎంచుతా ఉంటాడు, నేను భూమి మీద సంపాదించాలని చెప్పి. పైనుంచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ ఆయుష్ ఇంత తగ్గిపోయిందని నీ రోజులు కూడా లెక్క పెడతా ఉంటాడు, నీ శ్వాసలు లెక్క పెడతా ఉంటాడు. ఓకే, ఇది లాజిక్, ఇది తాత్వికత. ఓకే, సో ఇక్కడ నాకు డబ్బు అనే దానికంటే కూడా రూపాయి ఉన్నా కోటి రూపాయలు నాకు రెండు సమానంగానే చూస్తానని చెప్పా. కాబట్టి ఇన్ని రోజులు ఎప్పుడైనా కానీ నా దగ్గర నీకు లోటు ఏమైనా కనిపించిందా? నిజంగా చెప్పేది మనస్ఫూర్తిగా ఖచ్చితంగా అనిపించలేదు. సో నా దగ్గర నీకు లోటు అనిపించలేదు అస్సలు. అయితే బాధపడ్డట్టు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? అస్సలు కూడా అనిపించలేదు. నేను అంత అప్పులు ఉన్నా నీకు చెప్పాను కదా, తెలుసు. మరి ఆ అప్పులు కూడా మరి నేను ఎప్పుడన్నా నేను ఖచ్చితంగా హిందుత్వం నుంచి రావాలని నేను అన్నది అనలేదు కదా. మనము భగవంతుని కార్యం చేస్తే భగవంతుడు మన కార్యం చేస్తాడు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎవరైనా నిజంగానే హిందుత్వం గురించి మేము పోరాడాలి, మేము హిందుత్వం గురించి ఎంతో కొంత చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ధర్మో రక్షితి రక్షిత, అంతే, వన్ వర్డ్. సుధా గారు, మీకు ఎలాంటి పరిచయం లేని వాళ్ళు మీ ఇంటికి వస్తుంటారు హిందుత్వవాదం, అలాగే అన్నగారితో ఉండేటువంటి అభిమానంతో కొంతమంది వస్తుంటారు నాలాగా. కాబట్టి వాళ్ళకు వండి పెట్టాలా? ఎందుకు నేను వండి పెట్టాలా? వాళ్ళకు నాకేం పరిచయం? వాళ్ళు నా అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ అనే భావన రాలేదా? నాకు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇంకొకటి ఏంటంటే, నాకు వాళ్ళు వస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నా ఇంటికి వచ్చి ఎక్స్ క్రిస్టియన్ అనే వాళ్ళు కాదు, చాలా మంది మన ఇంటికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకో ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే నాకు ఋషులు, స్వామీజీలు భోజనం చేస్తున్నంత తృప్తి అనిపిస్తుంది. వాళ్ళకి వండి పెట్టి, నిజంగా వాళ్ళకి వండి పెట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను వాళ్ళకి వండి పెట్టేసిన టైడ్ ఇంత కూడా గాను. నాకున్న దాంట్లో 2 రకాల 3 రకాల కూరలు వండి పెడతాను, లేని రోజు ఒకటే రకం వండి పెడతాను. కానీ ఏ రోజు కూడా నాకు ఇది వండి పెట్టినవి, ఇది ఒక్కరోజు కూడా నాకు అనలేదు. కానీ తిన్నప్పుడు నాకు దీవించి వెళ్ళారు. ఆ దీవెన నన్ను, నా ఫ్యామిలీని మొత్తం చల్లగా చూస్తుంది. ఆ దీవెనల కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. నాకు తెలియకపోయినా సరే, వాళ్ళు అతిథి దేవో భవ మన సంస్కృతం, మన హిందూ ధర్మంలోనే ఉంది, అది నేను నమ్ముతాను. చాలా చక్కగా చెప్పారు. ఎప్పుడైనా ఇక్కడ ఇంటర్వ్యూ అని కాకుండా నేను వీళ్ళ మీద అభిప్రాయం చెప్తున్నాను. ఎప్పుడైతే ఇంటికి వస్తానో అప్పుడే నాకు సుధా గారు, అంటే వదిన అని పిలుస్తాను, సుధా వదిన గారు నీళ్ళు అందిస్తారు, అలాగే ఛాయ్ పెట్టేస్తారు. అలాగే నేను ఇంత చిన్నవాడిని, ఎవరికి పరిచయం లేదు, పైగా నన్ను కేవలం ఫేస్బుక్ నుంచి పరిచయం చేసుకున్నాడు అన్నగారు. తర్వాత నాలో ఏం చూసి ఛానల్ పెట్టించాడో అది వేరే విషయం. అయినప్పటికి కూడా ఈ ఛానల్ పెట్టించి ఇలా నడిపిస్తూ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది వీళ్ళకు. కానీ ఇంత చిన్న ఛానల్, కేవలం 500-600 కంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అయినప్పటికి కూడా ఇస్తున్నారు. కాబట్టి పైగా వదిన గారు ఎంతమంది వస్తారో అంతమందికి మృష్టాన్న భోజనం పెడుతుంది, నాకు తెలుసు. ఇలాగే వీళ్ళకు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని నేను కోరుకుంటున్నా, భగవంతునికి ప్రార్థిస్తున్నాను. పైగా
ఎప్పుడు కూడా వదిన గారి మొహంలో అంటే సోదా గారి యొక్క మొహంలో అలసత్వం అయితే కనిపించలేదు. అయితే ఇక ముగిద్దాం. నాకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, రెడీ కదండి? మిమ్మల్ని విమర్శించేవారా? పట్టించుకోను. వదిన గారు మిమ్మల్ని విమర్శించేవారు? నాకు ఎవరు లేరు ఇప్పటి వరకు. అందరూ నా అభిమానంతో చెల్లెమ్మ, వదిన, అక్క అని పిలిచేవాళ్ళే. ఓకే. తర్వాత మీ భక్తులు? నా భక్తులా? వాళ్ళు ఏం కోరుకుంటే చేసి పెడతా. వాళ్ళు కోరుకున్నది చేసి పెడతారట. తర్వాత వేసుకోవడమే నా డ్యూటీ. ఓకే. తర్వాత హిందుత్వంపై మీ అభిప్రాయం వదిన గారు, సుధా గారు? హిందుత్వంపై నా అభిప్రాయమా? హిందుత్వంపై అభిప్రాయం చెప్పడానికి నేను చాలా చిన్నదాన్ని, ఎందుకంటే నాకు అంతా లేదు అని అనుకుంటున్నాను. హిందుత్వం గురించి చెప్పాలంటే ఒక మాటలో సరిపోదండి, అది చెప్పలేం మనం, అది అంత గొప్పది. ఓకే. ఓకే అన్నగారు, నాపై మీ అభిప్రాయం చెప్పండి. మొహం ముందర ఉన్నప్పుడు నాకున్న అతి తక్కువ ఆత్మీయుల్లో ఒకే ఒక్కడు నువ్వు. అతి తక్కువ ఆత్మీయుల్లో ఒకే ఒక్కడు నువ్వు, ఇది డబుల్ స్టాండర్డ్ అనిపిస్తుంది. నాకున్న అతి తక్కువ మంది ఆత్మీయుల్లో ఒకే ఒక్కడు నువ్వు. నీ పైన నాకు అభిప్రాయం. తర్వాత మీకు ఎప్పుడైనా హై మూమెంట్గా అనిపించినటువంటి సందర్భాలు చెప్పండి. మీకు సాధించాను అనే ఉన్నతంగా ఫీల్ అయినటువంటి మూమెంట్ మీరు నా జీవితంలో మీరు చెప్పండి. హై మూమెంట్ ఇది సాధించాను అని అంటే, ఒకటి, హిందూ బంధువుల్ని సంపాదించుకున్నాను. ఇది ఎంతో గర్వంగా. ఎందుకంటే ఏదో ఊరికేనే హిందువుగా ఉన్నాను అనే దానికంటే కూడా హిందుత్వవాదిగా ఉన్నాను. నాతో పాటు హిందుత్వ బలం ఉంది, బలగం ఉంది. ఇది నా జీవితంలో గొప్ప పాయింట్. అంటే మీరు అన్నట్టు నేను గొప్పగా సాధించింది ఏం లేదు, నాకేం కోట్ల ఆస్తి లేదు, ఏం లేదు. ఓకే, కానీ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆత్మీయంగా పిలిచే నా ఆత్మ బంధువులు ఉన్నారు. చుట్టాల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమ చేసే వాళ్ళు ఉన్నారు, నా హిందూ బంధువులు ఉన్నారు. వాళ్ళే నాకు కొన్ని కోట్ల ఆస్తి. నేను సాధించింది ఏదైనా ఉందంటే అదే. ఓకే. ఇప్పుడు చాలా సింపుల్గా ఒక్క మాటలు చెప్పాలా? కన్యక మీరే, అది మీరు చెప్పాలా, నేను కాదు. అది నేను ఎట్లా చెప్తా? అది పరిశుద్ధాత్ముడో లేక రోమన్ సైనికుడో చెప్పాలి, కానీ యోసేపు చెప్పాలి, కానీ నేను ఎట్లా చెప్తాది? ఓకే. తర్వాత పేతురు బొక్కలో అదే ఏలు పెట్టేంత వరకు నేను నమ్మని అంటాడు, చూసావా? బొక్కోడు. ఓకే, సరే. ఇంత చిన్న ఛానల్కు, చిన్న వానికి ఈ మీ యొక్క అమూల్యమైన సమయం. ఒకటి, ఇక్కడ చిన్న పెద్ద అంటూ ఏం లేదు. ఇప్పుడు చెప్పాను కదా, నా వయసు 23 సంవత్సరాలు ఉన్నప్పుడు వేదవ్యాస్ గారి వయసు 17 సంవత్సరాలు. జ్ఞానానికి చిన్న పెద్ద అని మనం అక్కడ ట్యాగ్ తగిలించకూడదు. ఓకే, ఇది నా అభిప్రాయం కాదు, ఇదే నిజం. ఇదే మీ విశాల భావం. ఈ విశాల భావమే ఎల్లప్పుడూ ఉండాలని అనుకుంటూ, నాకు కావలసిన సమాచారం దొరికింది అని అనుకొని ఈ ఇంటర్వ్యూని ముగిస్తాను. అయితే మీరు ఇప్పుడు కొత్తగా ధర్మ ప్రచారంలోకి వచ్చే వాళ్లకు ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు దీంతో ముగించండి. ఎవరైనా కొత్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసము, లేదంటే హిందూ జాగృతం కోసము, లేదంటే హిందుత్వంలో అన్యమతస్తులు చేసే పోరాటం కోసము వచ్చేవారు ఎవరైనా ఉంటే, నా నుంచి ఏదైనా సలహాలు కావాలంటే డైరెక్ట్ నా నంబర్ ఉంది, కాల్ చేసి చేయొచ్చు. అది కాకుండా ఈ వీడియో కింద ఇస్తాను. అది కాకుండా ఎవరైనా కానీ స్ట్రాంగ్ నిలబడండి. ఇక్కడ రాళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి. రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు, దాన్ని తీసుకుని కోటలు కట్టుకో. పూలు ఉంటాయి, అక్కడ వంగకు. అది పూల దండ వేసినప్పుడు మెడ వంచుతారు, అక్కడ వంచారు అనంటే ఇంకా వంగినట్టే. కాబట్టి ఆ పూలన్నా కానీ సున్నితంగా తిరస్కరించండి. రాళ్ళనైనా పూలనైనా ఒకే దారిగా చూడండి. ముళ్ళ బాట ఉంటుంది, పూల బాట ఉంటుంది. ముళ్ళైనా పూలైనా ఒకే రకంగా చూడాలి. సో ఇలాంటి గట్టిగా నేను హిందుత్వం కోసం ఏదైనా చేయగలుగుతానంటే, హిందుత్వం నీకోసం ఏదైనా చెప్తాను అంటే, హిందుత్వవాదులు నీకోసం ఏదైనా చేయగలుగుతారు. అంతేగాని ఇప్పుడు నేను సంస్థ పెట్టేవో లేదనంటే నాకు అది రాలేదు ఇది రాలేదు అని
అని అని అసలు అనుకోకూడదు. ఓకే. అది నేను ఇచ్చే సలహా అది. మీరు ఇంకొకటి, హిందుత్వం కోసం పని చేస్తున్నామంటే మనకు శత్రువులు కూడా ఎడారి మతాల నుంచి చాలా మంది ఉంటారు. ఇంకోటి, ఆర్థికంగా కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మేము కూడా చూసాము. కానీ మా వెనక ఉన్న హిందుత్వ భావజాలంతో ఉన్న వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. కాబట్టి నేను కూడా ఏం చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడతారో మీ వెనక కూడా మన హిందుత్వవాదులు ఉండి మీకు సపోర్ట్ చేస్తారండి. ధర్మో రక్షిత అంటారు కదా, మీరు ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడతారో ఆ ధర్మం మీ వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ మేమే. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై